స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి, నేను 2 కట్టలు తీసుకున్నాను. ఒక కట్ట వాడుకుంటానని, ఇంకొక కట్ట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులైనా అట్లాగే పెట్టుకుంటాము కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ వాడుకుంటే అంత టేస్ట్గా ఉండవు. కాబట్టి నేను ఒక చిన్న కుంపటి తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం వీటన్నిటిని చూడండి విడిగొట్టి ఒకటి రెండు ఉండేలాగా పెట్టుకొని మొత్తం అంతా మట్టిలో పెట్టుకుందాము. మట్టిలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, వారమైనా మనం పెట్టినా ఫ్రెష్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే ఉండవు. అలాగే ఈ మట్టిలో పెట్టినామంటో మనకి ఫ్రెష్గానే ఉంటాయి, ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా మధ్యలోను సైడ్స్కి అన్నిటికీ మొత్తం ఇలాగా పెట్టేసుకోండి. ఇందులో చామంతి పూల చెట్టు పెట్టింటిని చూడండి, ఎండిపోయినట్టుగా అనిపించింది అది, అందుకే దాని ప్లేస్లో పెడతాను. ఇలాగే నీకు వారం 10 రోజులు అయినా కూడా మనం వాడుకోవచ్చు. పైన కొంచెం ఎండిపోతుంది, ఎండిపోయిన దాన్ని కట్ చేసుకొని మిగతా అంతా ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడైనా వాడుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టి అది పాడైపోయి పడేసేదానికంటే ఇలాగ పెట్టుకొని మనకి యాక్చువల్గా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ దొరకడమే తక్కువ. ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటాం మనము. కూరగాయల అంగట్లో అయితే దొరకవు, మామూలుగా ఎక్కడో ఒక చోట మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా సూపర్ మార్కెట్కి వెళ్ళలేం కదా. తెచ్చుకున్నప్పుడు ఒక 2-3 కట్టలు తెచ్చుకున్నా ఇలాగ మనం పెట్టుకున్నామంటే చూడు మొత్తం అంతా నేను ఒక చిన్న దారంతో కట్టేసినాను. ఒక్కొక్క దానికి దారంతో కట్టేసి వేలాడకుండా మొత్తం అన్నీ కలిపి పైన ఇలాగ కట్టేసి పెట్టుకున్నాను. చూడండి ఇలాగ కట్టేసి కొద్దిగా వాటర్ పోసుకున్నాము. రోజు కొద్దిగా వాటర్ ఇస్తా అంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇలాగ మొత్తం అంతా పైన అంతా వాడిపోయింది కదా, డ్రై అయిపోయినటువంటి మొత్తము స్ప్రింగ్ ఆనియన్స్ డ్రై అయినాయి కదా. చూడండి 5 డేస్కి ఎండిపోయింది అనుకున్న చామంతి పూల చెట్టు కూడా వచ్చింది. నేను పూర్తిగా అది వెళ్ళిపోయింది అనుకున్నాను, పక్కనే ఉంది చామంతి పూల చెట్టు. చూడి డ్రై అయిపోయింది అనే లేదనుకొని ఇవి పెట్టినాను, కానీ చామంతి పూల చెట్టు కూడా వచ్చింది. ఇప్పుడు ఇందులో చూడండి మనము ఏదైతే ఎండిపోయిందో ఆ ఎండిపోయింది మాత్రమే కత్తెరతో కానీ లేక చేతితో కానీ తుంచేసుకుంటే మొత్తం అంతా నీట్గా దారం కట్టినాను కదా, ఆ దారంతో సహా అంతా వీకేసుకుందాము. అంతా వీకేసుకుంటే మిగిలినటువంటిది మనకి ఫ్రెష్గా ఆనియన్ చూడండి అంతా ఇలాగ తీసేసుకొని మొత్తం అంతా ఈజీగా వచ్చేస్తుంది. మనం అంతా కట్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మిగిలినటువంటి మనం అంతా పాడు చేసుకునే దానికంటే కొద్దిగా ఇక్కడైతే కొద్దిగానే వేస్ట్ అవుతుంది, మిగతాదంతా ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇలాగ యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక 10 రోజులు పెట్టినామంటే ఇంకా కొంచెం పెరుగుతుంది అప్పుడు. అలా కాకుండా ఇప్పుడు ఒక 3-4 రోజులైనా ఇట్లా పెట్టుకున్నామంటే కొద్దిగా వేస్ట్ అయినా చూడండి ఈ మాత్రం అంతా మిగులుతుంది మనకి. ఇవంతా మొత్తం వాడుకోవచ్చు. అది ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇది చూడండి ఇది వేస్ట్ అయిపోయింది, ఎండిపోయినటువంటి ఎండుగడ్డిలాగా తయారైంది. ఇది తీసేసుకుంటే మిగతాడంతా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాగే ఉంటాయి ఫ్రెష్గా. ఎప్పుడు కావాలంటే అప్పుడు. పెద్ద ఫ్యామిలీకి అయితే ఎక్కువ కావాల్సి వస్తుంది, చిన్న ఫ్యామిలీకి అయితే ఒక 2 తీసుకుంటే చాలు, ఫ్రైడ్ రైస్లోకి ఏంట్లో కన్నా వేసుకునేది. ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టి వేస్ట్ చేసుకుంది అనుకుంటే ఇలాగే చేసుకుంటే బెస్ట్.